Sponsored by Exclusio Interior Clads, your wall's aesthetic protection. वारंगल जिला भाजपा के प्रदेश नेता रामचंद्र राव ने स्नातक एमएलसी चुनाव में भाजपा प्रत्याशी की जीत के लिए नामांकन प्रतिशत बढ़ाने का सभी से आह्वान किया। वारंगल में बीजेपी कार्यालय ने आगामी स्नातक चुनाव के अवसर पर वारंगल जिला अध्यक्ष गंता रवि कुमार की अध्यक्षता में एक बैठक आयोजित की। राज्य के नेता रामचंद्र राव, पूर्व विधायक वनला श्री रामुलु जी, विजय राम राव, एम धर्मा राव, राज्य के नेता प्रेमेंद्र रेड्डी और अन्य ने भाग लिया। कार्यक्रम में उन्होंने नामांकन प्रतिशत बढ़ाने का आह्वान किया। बाद में भाजपा वारंगल जिला अध्यक्ष गंता रवि ने कहा वो पार्टी द्वारा उन्हें दिए गए किसी भी कार्य के लिए कड़ी मेहनत करेंगे और भविष्य में पार्टी को मजबूत करेंगे। तेलंगाना वरंगल नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। కుటుంబ సభ్యులు ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి। ఇప్పటి వరకు ఈ యొక్క మన ఈ మూడు జిల్లాలు కలిపి దాదాపు 80,000 ఎన్రోల్మెంట్ అయినాయి। 80,000 ఎన్రోల్మెంట్ అయినాయి అంటే మీరు చూడండి, ఫిబ్రవరి 6th లాస్ట్ డేటు, ఫిబ్రవరి 6th లాస్ట్ డేట్ కాబట్టి ఫిబ్రవరి 6th తర్వాత కూడా మళ్ళీ అవకాశం కొంత ఉంటుంది, అది వేరే మాట। కానీ ఫిబ్రవరి 6th వరకు మనందరం కూడా ఎన్రోల్మెంట్ కావాల్సిన అవసరం ఉన్నది। మనము మన కుటుంబ సభ్యులు ఫస్ట్ కావాలి। తర్వాత మనకు ఉన్నటువంటి కాంటాక్ట్స్, టీచర్స్ ఉన్నారు, తపస్ ఆర్గనైజేషన్ ఉంది, అడ్వకేట్స్ ఉన్నారు, లీగల్ సెల్ ఉంది, అధివక్త పరిషత్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు। ఎక్కువ మంది ఎడ్యుకేటర్స్ మాత్రం లైక్ చేస్తారు, ఎడ్యుకేటెడ్ సపోర్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఓటర్ లిస్టు ఈరోజు ఆ ఓటు నమోదు కార్యక్రమంలో మనం అందరం చేసుకుంటే తప్పకుండా సీట్ మనం గెలుస్తాము। మన టీచర్స్ ఎమ్మెల్సీ జరిగింది, అవతల వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా టీచర్స్ ఎమ్మెల్సీ నేనే ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ మంచి మెజార్టీతో టీచర్స్ ఎమ్మెల్సీ గెలిచినాం మనం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్। నాకు పూర్తి నమ్మకం ఉంది మనం అందరం కూడా కష్టపడి ఎన్రోల్మెంట్ మనం తీసుకోకపోతే ముందుకు ఫిబ్రవరి 6th లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఎన్రోల్మెంట్స్ మన వాళ్ళు చేయాలి। నా పైన ఎంతో నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు, నేషనల్ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ గారు నాకు ఈ బాధ్యతను ఇవ్వడం జరిగింది। వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వరంగల్ జిల్లాకు సంబంధించిన అన్ని ప్రజాప్రతినిధుల పోస్టులు అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ ఎన్నికలు ఎక్కువగా గెలుచుకునే విధంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ, ప్రపంచంలో అతిపెద్ద జాతీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీ మన భారతీయ జనతా పార్టీ 2 పార్లమెంట్ స్థానాలతో ప్రారంభమైన ఈ పార్టీ నరేంద్ర మోడీ గారి లీడర్షిప్లో 294 లోక్సభ స్థానాలను, 94 రాజ్యసభ స్థానాలను, దేశం మొత్తంలో 1381 ఎమ్మెల్యేలను కలిగిన ఈ పార్టీ, అలాంటి పార్టీకి నన్ను అధ్యక్షునిగా చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ పార్టీ మొట్టమొదటిగా దేశం కోసమని మాట్లాడుతుంది, అదేవిధంగా జాతీయ భావాలను కలిగిన ఈ పార్టీలో పనిచేయడం